మునుగోడు రాజకీయం కాకరేపుతోంది. ఏడాది చివర్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు కసరత్తును మొదలుపెట్టాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టే గెలుపు గుర్రంపై టీఆర్ఎస్, కాంగ్రెస్ ఫోకస్ పెట్టాయి. అయితే ఉప ఎన్నిక బరిలో మేము సైతం అంటున్నాయి వామపక్షాలు. కలకలం రేపుతోంది. ఆఖరికి నాకు ఒక మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ గెలవాలన్నా ఓడిపోవాలన్నా? గెలవాలి. మరి ఆయనకి ఎన్ని ఓట్లు పడతాయి? అదే కదా మా బాధ అంతా. ఇప్పుడు ఆయనకి ఇస్తే మాత్రం ఓడిపోతాడు. మరి అది రేవంత్ రెడ్డికి తెలియదా? పరువు తీసుకుంటాడా? ఆల్రెడీ హుజూరాబాద్ లో అయింది. ఆలోచించండి. అదే మేడం, మరి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తురా లేదా మరి అసలు ఏంది అని? ఖచ్చితంగా చేస్తున్నా. చేయకపోతేనే నేను అంత మీటింగ్ అయిందా? కృష్ణారెడ్డిని చూసి వచ్చిండ్రా? నేను పిలిచినందుకు వచ్చిండ్రా? సార్ని మిమ్మల్ని మరి సార్ అభిమానులు చాలా మంది కదమ్మా. అవును, మరి ఎవరిని చూసి వచ్చిండ్రు? వచ్చిన వాళ్ళు సార్ బిడ్డననే పిలిచిందని వచ్చిండ్రు కదా. అవును. అటు ఉప ఎన్నిక టీఆర్ఎస్ లో కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే సపోర్ట్ చేయమంటూ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఏకంగా సీఎం కేసీఆర్ కు అసమ్మతి నేతలు లేఖలు రాశారు. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. అసమ్మతి నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడులో క్యాడర్ బలంగా ఉన్నందునే పోటీ వైపే వామపక్షాలు మొగ్గు చూపుతున్నాయి. పోటీ చెయ్యాలా వద్దా అనే దానిపై వామపక్షాల కమిటీని వేశాయి. గతంలో అధికార టీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన వామపక్షాలు ఈసారి ఇతర పార్టీలకు మద్దతు ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావనలో ఉన్నాయి. మునుగోడులో పోటీ చెయ్యాలని కింది స్థాయి నేతల ఒత్తిడి కూడా పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సర్వే రిపోర్ట్స్ వచ్చాక అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నాయి పార్టీలు.